అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. ఇలా చేయబోయేది ఏంటంటే మన తెలంగాణ స్టైల్లో గుడ్డు పులుసు. గుడ్డు పులుసు అంటే అందరూ మామూలుగా ఇళ్ళల్లో చేసుకుంటారు. ఇలా నేను వెరైటీగా చేస్తున్నా. నేను చేసే విధానం చూడండి మీరు ఒకసారి. నేను ఏ విధానంగా చేస్తానో ఒక్కసారి అది చేసుకొని తింటే ఉంటుంది కదా, వారేవ్వా బ్రహ్మాండంగా ఉంటుంది. సింపుల్ అండి ఈ ప్రాసెస్, సింపుల్, వెరీ సింపుల్గా నైస్గా ఒక 5 నిమిషాలల్లో 5 నిమిషాలలో అయిపోతాడుగా చూపెడతా. ఒక చిన్న చిటికలల్లా చూడండి. అది చెయ్యరాని వాళ్ళు కూడా కౌచుపడి చేసుకుంటారు. దీన్ని మీరు వీడియోని బాగా గమనించండి. ఇది మోరంగడ్డ అంటారు. మోరంగడ్డ, చిలకల దుంప అని అంటారు. ఈ చిలకల దుంప కాల్చుకొని తింటే బాగుంటుందండి నుప్పుల మీద. ఇగో కాలుస్తాను చూడండి. అసలు టేస్ట్ ఉడకబెట్టుకొని తింటారు, కానీ ఉడకబెట్టుకునే దానికంటే కాల్చుకొని తింటేనే బాగుంటుంది. ఈ నిప్పుల మీద మోరంగడ్డలు కాలుస్తుంటే ఉంటుంది మజా. ఆహా, సూపర్ అంటే సూపర్. చూడండి, కోడిగుడ్లకు నీళ్ళు పెట్టుకుంటున్నా. గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. గుడ్లు పొయ్యి మీద పెట్టుకున్నా, ఉడుకుతున్నాయి. నేను మోరంగడ్డ కాలుతుంది కదా బండ మీద, కట్టెల పొయ్యి మీద. ఈ మోరంగడ్డలు వెనకట అప్పుడు ఇట్లా ఉడకబెట్టుకునే తక్కువ ఉండేది. వెనకట కాలాన ఒట్టిలో కాల్చుకొని తినేది. మోరంగడ్డ కాల్చుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి చూడండి. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అద్భుతం, సూపర్ అంటే సూపర్. సందీపు బాబాయ్, దానా ఈ మోరంగడ్డ టైపు నేను కాల్చింది ఎట్లా ఉన్నదంటే అంత కమ్మగా ఉన్నదిరా. ఒకసారి తిని చూద్దురా. వస్తున్నా ఈ చిన్నప్పటి నుంచి కూడా ఉడికించింది నాన్న. కాల్చింది అయితే నేను ఎప్పుడు తినలే. అవునా? కాల్చిందని తినలే, ఉడికించింది తిన్నా. ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడు దినుసులు నాన్న ఎట్లా ఉంటుందో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి నువ్వు దినుసులు పైపొట్టు తీసుకొని తినుసులు తీసుకున్నాము. నువ్వు మంచిగా తీసుకున్నావు. నాకు ఇంకో చూసిన అలవాటు లేక తేనె కూడా అసలు ఇట్లా లోపలిని తీయాలి నాకు. లోపలి పొట్టు కానించి ఇట్లా తీయాలి. నువ్వు కండపోతుందని మామూలుగా తీస్తున్నావు, అట్లా కాదు. సూపర్ టేస్ట్ ఉంది బాబాయ్. ఇంకా అది అంతే. ఇక ఉడికించిన దానికంటే ఇది కాల్చిందే బాగుంది టేస్ట్ అయితే. అది అట్లా ఉంటుంది. అది అసలు నేను ఎప్పుడు తినలేదు ఇట్లా, కానీ ఉడికించింది తిన్నా. కొద్దిగా స్వీట్ గా అనిపిస్తుంది. ఇది కాల్చింది అయితే ఇంకా సూపర్ ఉంది. అసలు ఇంకా అలా ఉప్పు వేస్తారు. మనం ఉప్పు వేయకుండా కూడా కాల్చిన మోరంగడ్డ ఇది ఎంత బాగున్నా చూసినా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, గుడ్డు ఉడికిన దించేసుకున్నా దాకా. అటుక పెట్టుకున్నాం, కాలింది. నూనె పోస్తున్నాం చూడండి, ఆయిల్. జీలకర్ర వేసుకున్నాం చూడండి. చూడండి, ఈ బగారాకు ఒక స్టార్ పువ్వు, ఒక ఇలాచి వేసిన చూడండి. అది ఆప్షన్ మీది. అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుండా లేదండి. నా స్టైల్లో నేను వేసి చేస్తున్నాను. నేను పచ్చిమిర్చి అండి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాం చూడండి. కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కోసుకుంటేనే మంచిగా ఉల్లిగడ్డ దబ్బిన పండు ఎగుతుంది. ఇది ఒక 5 నిమిషాలు పండు ఆగాలండి. మూత వేసుకుందానండి. ఉల్లిగడ్డలు వేగినాయండి. టమాటాలు వేసుకుందాం. ఇక టమాటాలు వేసుకుందాం చూడండి. ఉప్పు వేసుకుంటాం చూడండి. మనం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి తాలింపులా. ఒక్కసారి కలుపుకుందాని. టమాటాలు ఉడికిపోయినాయండి మెత్తగా. మనం నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ ఎక్కిన తయారు చేసుకుని మీరు చూస్తారు కదా, అదే అల్లం వేసుకుంటాం చూడండి. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది చూడండి, అల్లం పచ్చివాసన పోయింది. పసుపు వేసుకుంటున్నాం, మనకు తగినంత పసుపు. మనకు తగినంత కారం వేసుకోవాలండి. ఇది గుడ్డు పులుసు కదా, గుడ్డు పులుసులో కొంచెం కారం ఉండాలి, తగినంత కారం వేసుకోవాలి.
మనం నానబెట్టుకున్న చింతపులుసు పోసుకుంటున్నాం చూడండి. పులుసు ఎంత పోసుకున్నామో నీళ్ళు వాటర్ కూడా అన్నీ పోసుకోవాలి. పోసుకొని కొంచెం ఉడకాలి ఇది మంచిగా దగ్గరికి. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఒక 10-15 నిమిషాలు అంతే. ఇక ఉడకంగానే కథం చల్లచల్లగా గుడ్లలో వేసుకొని దించేసుకోవటం. బాబాయ్ చెప్పినానా ఎందుకు ఎగ్స్కి ఇట్లా కాట్లు పెట్టమంటున్నావు? ఆ కాట్లు ఇప్పుడు మనం ఎగ్గు పులుసు అని గుడ్డు పులుసు అని చేస్తున్నాం కదా నాన్న. ఆ పులుసు అనేది లోపలికి ఇమిడితే దాన్ని తింటే ఉంటుంది. దాని టేస్ట్ అబ్బబ్బబ్బబ్బబ్బా అద్భుతం, విపరీతంగా ఉంటుంది. అందుకని లైట్గా కాట్లు పెట్టమన్నా. పైన ఒకటే కాకుండా ఇట్లా లోపలికి పచ్చళ్ళకు కూడా మంచిగా పడుతుంది. అప్పుడు టేస్ట్ గుడ్డు తింటా అంటే ఇంకా ఇంకో గుడ్డు తినాలనిపిస్తుంది. గుడ్లు వేసుకుంటున్నా చూడండి. చూడండి గుడ్లు వేసుకున్నాం, ఒక 5 నిమిషాలు అవుతుంది. మంచిగా గుడ్లు కూడా గట్టిగా ఏ విధానంగా అయిపోయినాయి చూడండి. ఇట్లా కాట్లు పెట్టి లేచేసిన మంచిగా ఉడికినాయి. ఇంకొక 2 నిమిషాలు ఉడికేసినాక దించేసుకుందాను. ఇక లైట్గా కొత్తిమీర వేసుకున్నామండి. ఒక్కసారి చిన్నగా కలిపేసుకుందాని, అంత దగ్గర పడ్డది. దించేసుకుందానని ఉడికింది. ఇవాళ ఎగ్ కోడిగుడ్డు పులుసు ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూసి మన ఆడియన్స్కి చెప్పు. ఏ విధానంగా ఉంటుందో నేను చేసిన స్టైల్లో. నువ్వు చేస్తుంటే నాకు నోరు ఊరిపోయినాయి, కానీ చూడు ఒకసారి. అంటే ఇంకా ఆగలేకపోతున్నా. ఫస్ట్ తిని చెప్తా. డిఫరెంట్ టేస్ట్ అన్న. ఎట్లా ఉన్నది అది? తినగానే కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా భలేగా ఉంది. బాగుందా? బాగుంది. నేను కూడా చూస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కూర ఒత్తో కలుపుకొని గుడ్డు ఇలా పెట్టుకొని సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. బాగుంది. ఇక గుడ్డు ఇట్లా సపరేట్గా తినాలి. నానా చెప్పినా ఏ మాట కానీ లైక్ ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది. లైక్ మనం ఇంతకుముందు చేసిన నాన్ వెజ్ అన్నిట్లకల్లా చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఓకే, సింపుల్గా నార్మల్గా ఇంట్లో వంట రాన్నలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈజీ ప్రాసెస్ ఇది. ఈజీ ప్రాసెస్, అది 5 minutesలో అయిపోయింది అంతే. సో ఇదైతే సరే. చారు మాత్రం నేను టమాటా చారు తిన్నా, చింతపులుసు తిన్నా, రసం తిన్నా, ములక్కాయ సాంబార్ తిన్నా, అన్నీ బాగున్నాయి. కానీ ఇది డిఫరెంట్, పుల్లగా భలేగా ఉంది. ఇది బాగుంటుంది నాన్న. తినేసే నాన్న. బా గుడ్డు మనం నీళ్ళలో ఉడికించినాం, ఆఖరికి కూరలో ఉడికించుడు.
గుడ్డు టేస్ట్ మారిపోయింది. కూరలో ఉడికినాక కాట్లు పెట్టినాం కదా నాన్న, ఇగో ఈ కాట్లు పెట్టినాం చూడు. కాట్లు పెట్టినందుకు ఇలా రసం ఉంటది కదా, మనం కోడిగుడ్డు పులుసు పెట్టుకున్నాం కదా, అవును. ఆ రసం అనేది మొత్తం గుడ్లకు దిగింది, దానివల్ల టేస్ట్ వస్తుంది. నిజంగా భలే ఉంది టేస్ట్ గుడ్డు మాత్రం. ఇలా ఒక ముద్ద ఒక గుడ్డు, మళ్ళీ ఒక ముద్ద మళ్ళీ ఒక గుడ్డు. ఎట్లా ఉంది నాన్న? అది సరిపోయింది పా. సూపర్ అంటే సూపర్ లేదు, మామూలు లేదు. వాస్తవానికి మనం నాన్ వెజ్లో యూజ్ చేసే ఏ మసాలాలు కూడా వేయలేలా, ఏమేలే. చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ, కారం, పసుపు, అంతేగా. ఆ యాలకులు 2 యాలకులు, దాల్చిన చెక్క ఒకటి, అంతేగా. బగారాకు అంతే, సింపుల్. ఎలాంటి మసాలా లేవు, ఎక్స్ట్రాగా ఏది లేదు. భలేగా ఉంది ఇది. మీరు కూడా తప్పకుండా ఇదే ఫార్మేట్ మొత్తం నాన్న చెప్పిన ప్రాసెస్ మొత్తం ఎగ్జాక్ట్లీగా దించేయండి. నేను కూడా చెప్తున్నాను కదా, హచ్చు దించేయండి. ఖచ్చితంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. గుడ్డు పులుసు అట్లా ఉంది. సూపర్ అంటే సూపరు. గుడ్డు పులుసు మొత్తం నాకేసినండి, కడుపు నిండిపోయింది. కోడిగుడ్డు పులుసు ఎట్నా చూడండి, ఎగ్ ఉన్నదండి, గుడ్డు తింటున్నా చూడండి, సూపర్. సో చూసినారు కదండి, ఈరోజుకి ఇది వీడియో. కోడిగుడ్డు పులుసు అద్దరిపోయింది బాబాయ్ స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మామూలుగా లేదు. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా మన వీడియోలన్నీ చూస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్ కుకింగ్ ఛానల్ని మర్చిపోవద్దు, ఓకేనా? మరింత ముందుకు తీసుకెళ్ళండి, గంట కొట్టండి.